ఎదుట తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పార్లమెంటు ప్రధాన గేటు వద్దకు సీజేపీ ర్యాలీ చేరుకుంది. సీజేపీ కార్యకర్తలను భద్రతా బలగాలు అడ్డుకున్నాయి. పోలీసు బలగాలు సీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. టియర్ గ్యాస్ ప్రయోగించారు. అటు హోంమంత్రి అమిత్ షాతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ భేటీ అయ్యారు. పార్లమెంట్ వద్ద సీజేపీ ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మా కరెస్పాండెంట్ సతీష్ లైవ్ లో అందిస్తారు. సతీష్, శుభాన్, పార్లమెంటు పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కూడా సీజేపీ కార్యకర్తలు, ముఖ్యంగా వారికి సంబంధించిన నేతలు, అనేక మంది అనుచరులు పెద్ద ఎత్తున కూడా పార్లమెంట్ను ముట్టడించేందుకు పెద్ద ఎత్తున కూడా అటువైపు దూసుకొచ్చారు. ప్రధానంగా ప్రెస్ క్లబ్ అతి సమీపంలోని పార్లమెంట్ గేటు వద్ద వేలాదిగా కార్యకర్తలంతా కూడా ఒక్కసారిగా తోచుకుంటూ వచ్చిన నేపథ్యం, ఒక్కసారి ఉద్రిక్తమైన పరిస్థితులు అయితే పార్లమెంట్ పరిసర ప్రాంతాల్లో నెలకొన్నాయని చెప్పాల్సి ఉంటుంది. అనేక మంది కార్యకర్తలపైన, విద్యార్థులపైన పెద్ద ఎత్తున కూడా టియర్ గ్యాస్ను ప్రయోగించిన పరిస్థితి నెలకొందని చెప్పాల్సి ఉంటుంది. విద్యార్థులను చెల్లాచెదురుగా కొట్టే ప్రయత్నం చేసినప్పుడు వారంతా కూడా ఏకతాటిగా ఆందోళన నిర్వహించారు. అక్కడి నుంచి విద్యార్థులంతా కూడా కొంతమందిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించిన పరిస్థితి నెలకొందని చెప్పాల్సి ఉంటుంది. కాసేపటి క్రితమే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ భేటీ అయ్యారు. సీజేపీ ఆందోళనతోనే కేంద్ర ప్రభుత్వంలో కొంత అలజడి స్టార్ట్ అయిందని కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ అంశంతో పాటుగా అటువైపు జరుగుతున్న కీలక సమావేశం కూడా కొంత అత్యంత కీలకమైన అంశం అని చెప్పాల్సి ఉంటుంది. వేలాదిగా అనేక మంది సీజేపీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, నేతలు కొంతమంది ఈ విధంగా స్వచ్ఛందంగా తరలి వచ్చి వారంతా కూడా పెద్ద సంఖ్యలో అటు జంతర్ మంతర్ నుంచి నేరుగా పార్లమెంటు ముఖద్వారం వైపు దూసుకు వెళ్లిన పరిస్థితి నెలకొంది. అనేక బారికేడ్లు ఏర్పాటు చేసినప్పుడు కూడా ఎక్కడ కూడా విద్యార్థులను కట్టడి చేయలేకపోయారు పోలీసులు అని చెప్పాల్సి ఉంటుంది. నేరుగా ఓవైపు పార్లమెంట్ ముఖద్వారం వైపు దగ్గర వరకు దూసుకెళ్లిన పరిస్థితి నెలకొంది. దాదాపు 10 ఏళ్లలో మోదీ ప్రభుత్వం ఏర్పడి మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న పరిణామాలని స్పష్టంగా చూడొచ్చు. దాదాపు వాటికి సంబంధించిన నేతలు 10 ఏళ్లలో ఇప్పటివరకు జరిగిన ఉద్యమాలు ఎక్కడ కూడా పార్లమెంట్ వైపు దూసుకు వెళ్లే సాహసం ఏ ఉద్యమం చేసిన వారు కూడా చేయలేని పరిస్థితి నెలకొంది. కానీ మొదటిసారిగా సీజేపీ ఆందోళన దాదాపు జూన్ 15న ఆందోళన ప్రారంభమైంది. జూన్ 15 నుంచి జూలై 20వ తేదీ వరకు, అంటే దాదాపు 35 రోజుల నుంచి కూడా ఆందోళన కంటిన్యూగా కొనసాగుతూనే ఉంది. వేలాదిగా కార్యకర్తలు కావచ్చు, వేలాదిగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేవారంతా కూడా జంతర్ మంతర్ వద్దకు చేరుకొని స్వచ్ఛందంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల్సిందిగా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి దాని తీవ్ర రూపం దాల్చిందని చెప్పాల్సి ఉంటుంది. కొంత ఉద్రిక్త పరిణామాలు మాత్రం అటు పార్లమెంటు ప్రధాన ద్వారం వద్ద మాత్రం నెలకొందని చెప్పాల్సి ఉంటుంది. అటు అతి సమీపంలో ఉన్న రైలు భవన్కు అతి సమీపంలోనే పార్లమెంట్ ప్రధాన గేటు, ఆ గేటు ప్రాంతంలోనే ఒక్కసారిగా వేలాదిగా విద్యార్థులంతా కూడా తరలి వచ్చి పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. వారందరినీ కూడా చెదరగొట్టేందుకు వారిపైన టియర్ గ్యాస్ను ప్రయోగించారు. టియర్ గ్యాస్తో పాటుగా వాటర్ కెనాల్తో కూడా పెద్ద ఎత్తున కూడా వారిపైన జల్లడంతోనే ఒకసారిగా విద్యార్థులు వెనుదిరిగారు. కొంతమందిని అరెస్ట్ చేసి స్టేషన్లోకి తరలించారు. మరికొంతమందిని వెనుదిరిగేంత పరిస్థితి నెలకొంది. ఏకంగా అనేక ఎంపీల నివాసాలు కూడా పక్కనే ఉన్నాయి. వారి నివాసాల పైకెక్కి మరి విద్యార్థులు ఆందోళన చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం మనం పార్లమెంట్ బయట చూడొచ్చు. పార్లమెంట్లో కొంత అలజడి అని చెప్పాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఇది ఒక ఉద్రిక్త పరిణామం అని చెప్పాల్సి ఉంటుంది. గతంలో కూడా అనేక ఉద్యమాలు జరిగాయి. రైతు ఉద్యమం లాంటి కీలక ఉద్యమాలు జరిగాయి. ఆ ఉద్యమం సందర్భంలో కూడా ఇంత స్థాయిలో ఎక్కడ కూడా రైతులు ఇచ్చిన పిలుపు మేరకు జంతర్ మంతర్ దాటరాలి. కానీ వీరు పార్లమెంటు మార్చి నిర్వహిస్తాం, పార్లమెంట్ను ఖచ్చితంగా ముట్టడిస్తాం, ఒక పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేస్తామని ముందు నుంచే విద్యార్థులు ఒక కార్యాచరణతోని సీజేపీ పార్టీ ఒక ప్రకటన చేసింది. దానికి అనుగుణంగా అనేక రాష్ట్రాల నుంచి కూడా స్వచ్ఛందంగా విద్యార్థులు కావచ్చు, సీజేపీ పార్టీ కార్యకర్తలు కావచ్చు ఒక్కసారిగా దూసుకెళ్లిన వైనం చూసాము. పార్లమెంట్ ముందు ఉన్న సెక్యూరిటీ అంతా కూడా ఒక్కసారిగా హైలైట్ అయిన పరిస్థితి నెలకొంది. ఒక హైటెన్షన్ వాతావరణం పార్లమెంట్ పరిసరాల్లో నెలకొందని చెప్పాల్సి ఉంటుంది. గతంలో కంటే కూడా ఈసారి అత్యంత భద్రతను కట్టుదిట్టం చేశారు. బారికేడ్లు ఏర్పాటు చేశారు, వాటర్ కెనాల్లు ఏర్పాటు చేశారు, టియర్ గ్యాస్ అనేక వాహనాలను సైతం కూడా మోహరించినప్పుడు కూడా విద్యార్థులు ఆపడం ఎవరి తరం కాలేదని చెప్పాల్సి ఉంటుంది. స్పష్టంగా వారంతా మెయిన్ గేట్ ముందు, అంటే నేరుగా పార్లమెంటు మెయిన్ గేట్ ముందే వెళ్ళి వారు ఆందోళన పీస్ఫుల్గా చేస్తున్న సందర్భం వారందరిపైన టియర్ గ్యాస్ను ప్రయోగించిన పరిస్థితి నెలకొంది. కొంత పరిస్థితి చెక్కబడిందని చెప్పాల్సి ఉంటుంది. కాసేపటి క్రితమే సీజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కర్ కాసేపటి క్రితమైన నిరాహార దీక్షను విరమించినట్టు కూడా అధికారికంగా ఒక ప్రకటన చేశారు. సీజేపీ గ్రూప్లో కూడా ఈ అంశాన్ని స్పష్టం చేశారు. కొంత ఆందోళన
ఉగ్రరూపం నుంచి కొంత మెల్లగా ప్రశాంత వాతావరణం తగ్గిందని చెప్పాల్సి ఉంటుంది. అక్కడి నుంచి ఆందోళనకారులంతా కూడా వెనుదిరిగి వెళ్తున్న పరిస్థితి నెలకొంది. జంతర్ మంతర్ వద్దకు నిరాహార దీక్ష విరమించిన వెంటనే కాసేపటి క్రితమే మరి కాసేపట్లో సీజేపీ ఫౌండర్ కూడా ఇటువైపు జంతర్ మంతర్ వైపు వచ్చిన కార్యకర్తలతో మాట్లాడే అవకాశం ఉంది. సీజేపీ కూడా అధికారికంగా ఒక ట్వీట్ చేసింది. కాసేపటి క్రితమే సీజేపీ ఫౌండర్గా ఉన్న అభిజిత్ దీప్కే కాసేపటి క్రితమే నిరాహార దీక్షను ఆయన విరమించారు. ఆయనకు ఒక నీట్కి సంబంధించిన విద్యార్థి యొక్క తల్లిదండ్రులు ఆయన వద్దకు వచ్చి ఆయనకు పూర్తిగా కూడా ఒక నిరాహార దీక్ష విరమించేందుకు కూడా వారు మద్దతు తెలపడంతో పాటు నిరాహార దీక్ష విరమించేందుకు కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తారు. అందులో భాగంగానే కొంత ఆయన పార్లమెంటు మార్చే ముట్టడిస్తాము, పార్లమెంటు ముట్టడించిన అనంతరమే తదుపరి భవిష్యత్ కార్యాచరణ ఉంటుందనేది కూడా అటు సీజేపీ ప్రకటించింది. అందులో భాగంగానే నిరాహార దీక్ష సైతం కూడా విరమించిన పరిస్థితి అయితే నెలకొందని చెప్పాల్సి ఉంటుంది. ఖచ్చితంగా నేతలు అదేవిధంగా కార్యకర్తలు అయితే ఖచ్చితంగా పార్టీలకు సంబంధించిన నేతలు కాకుండా కేవలం వేల సంఖ్యలో విద్యార్థులు అంతా కూడా అటు కన్నాట్ ప్లేస్ నుంచి నేరుగా అటు పార్లమెంటు వరకు కూడా వేలాదిగా విద్యార్థులంతా కూడా రోడ్లన్నీ మోహరించారు. ఎక్కడ చూసినా గోల్ సర్కిల్లో పూర్తిగా కూడా అనేక సర్కిళ్లలో సైతం కూడా విద్యార్థులు వేల సంఖ్యలో వచ్చి ఉన్న పరిస్థితి ప్రస్తుతం చాలా క్లియర్గా జంతర్ మంతర్ కావచ్చు, జంతర్ మంతర్ పరిసర ప్రాంతాలు కావచ్చు, అటు ప్రెస్ క్లబ్ కావచ్చు, అనేక ప్రాంతాల్లో విద్యార్థులు పెద్ద సంఖ్యలో వచ్చిన తీరుని గమనించవచ్చు. బారికేట్లపై నుంచి ఎక్కి మరి వారంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. వారిపైన టీఆర్ గ్యాస్ ప్రయోగించినప్పుడు కూడా విద్యార్థులు ఎక్కడా కూడా వెనుదిరగని పరిస్థితి నెలకొంది. కొంతమందిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు, మరి కొంతమందిని అరెస్ట్ చేసి దగ్గరలో ఉన్న స్టేషన్కు తరలించారు. అయితే సీజేపీ ఫౌండర్తోని కేంద్ర ప్రభుత్వం చర్చలు జరుపుతుందా, లేదంటే ఆయన పిలుపు మేరకు ఎక్కడైతే హంగర్ స్ట్రైక్ చేస్తామో హంగర్ స్ట్రైక్తో పాటు ప్రధానంగా నేరుగా పార్లమెంట్ వరకు మార్చి నిర్వహిస్తామని ఈ రెండు అంశాలు కూడా పూర్తయ్యాయి కాబట్టి ఇకపైన భవిష్యత్ కార్యాచరణ ఏముంటుంది అనేది కూడా చాలా స్పష్టంగా దీనిపైన తెలియాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి మాత్రం విద్యార్థులకు సంబంధించి వారంతా కూడా సీజేపీ కార్యకర్తలంతా కూడా ఒకసారిగా పార్లమెంట్ వైపు దూసుకెళ్లిన పరిస్థితి నెలకొంది. ఒక హైటెన్షన్ వాతావరణం ప్రస్తుతం పార్లమెంట్ పరిసర ప్రాంతంలో నెలకొందని చెప్పాల్సి ఉంటుంది. సెక్యూరిటీని సైతం కూడా విద్యార్థులు ఎక్కడ కూడా లెక్క చేయని పరిస్థితి అయితే నెలకొందని చెప్పాల్సి ఉంటుంది.